చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. ఇంకా బయలుదేరుతాను కావేరి. ప్లీజ్ ప్లీజ్, కింద చిన్న ఇష్యూ జరుగుతుంది, నేను ఇప్పుడే వస్తాను. టేక్ కేర్. ఓ మై గాడ్, ఏంటి నాకు ఈ ప్రేమ కష్టాలు. స్వామి బయటికి రారాణమ్మా. స్వామి మీరా? రాణమ్మా, నీ పిల్లల మీద పగబట్టిన ఆ తామస సర్పాన్ని పట్టుకున్నాను చూడు. నా బాధను అర్థం చేసుకుని ఆ సర్పాన్ని మీరు పట్టుకున్నారు, చాలా సంతోషం స్వామి. పిల్లల మీదున్న చావుగండం తప్పినట్టే కదా స్వామి? ఈ సర్పాన్ని ఈ ఇంటి వారసుడితో ఆ పుట్ట ముందు ఇప్పుడే దహనం చేయించాలి రాణమ్మా. అలాగే స్వామి. ఆ తర్వాత వచ్చే పౌర్ణమి రోజున మీ నట్టింట్లో శాంతి పూజ చేయించాలి. అక్కడితో సర్పశాపం శాశ్వతంగా పోతుంది రాణమ్మా. మా అమ్మొక్కతే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నాం, ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా? బాలక, ఈ రోజు ఈ సర్పాన్ని నీ చేతులతో దహనం చెయ్యకపోతే మీ చావుల్ని మీ అమ్మ కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. నా వెంట బయటికి రా. సర్పాన్ని దహనం చేయడం ఏంటి? నమ్మలేని వాళ్ళకి ఇవన్నీ ఎంత ఇరిటేటింగ్ గా ఉంటాయో నీకు అర్థం కాదా? ఈ సర్పశాపం పోగొట్టడానికి స్వామీజీ మనకి చాలా సహాయం చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు వింటే మంచిదే కదా? ఆ శాపం పోతుందంటే స్వామీజీ చెప్పినట్టు చేయడం మంచిదేమో అని నా ఒపీనియన్ కృష్ణ. ఫూలిష్ గా మాట్లాడుకు. నేను ఇలాంటివి నమ్మను అంటే పాముని దహనం చేయమంటారేంటి? నిన్ను నమ్మిన వాళ్లను అన్యాయం చెయ్యకు బాలుడా. అబ్బా, ఈ పాము గోలకి చెవులు చిల్లులు పడుతున్నాయి. నమ్మకం లేకున్నా ముందు ఆ పాముని కాల్ చేస్తే మనందరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ పని చేయండి ముందు, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఆ స్వామి వెంట వెళ్ళి దహనం చేయడమే బెటర్ అన్నయ్య. చూడండి, నేను మాత్రం నా నమ్మకాన్ని వదులుకోను. కేవలం మీకోసం చేస్తాను, సరేనా? హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. ఓ తామసి, బహురూప విద్యలో నువ్వు ఆరితేరిపోయావు. అయితే మేమిప్పుడు బయటికి రావచ్చు కదా? స్వేచ్ఛగా బయటికొచ్చి నా ఆశీర్వాదం తీసుకోండి. ఆ తరువాత దహన సంస్కారాలు ఎలా చెయ్యాలో నేను చెప్తాను. అన్నయ్య, ఆ స్వామీజీ చెప్పినట్టే చేసేద్దాం. అప్పుడు అందరం హ్యాపీగా బయటికెళ్ళొచ్చు. కరెక్టే. పదండి వెళ్దాం. రండి రండి రండి. ఆగండి, వెనక్కి వెళ్ళండి. ఏమైంది? చెప్తున్నాను కదా, వెనక్కి వెళ్ళండి. స్వామి, వాళ్ళు బయటికి రావడానికి ముందు మీరు లోపలికి రండి. పూజ గది దగ్గర వీళ్ళని ఆశీర్వదించి మీరే బయటికి తీసుకెళ్ళండి. ఈ తామసి సర్పం లోపలికి రాకూడదు.
అలాగని కింద పెట్టకూడదు రాణమ్మా. నా చేతికి ఇవ్వండి, నేను పట్టుకుంటాను. మీరు లోపలికి రండి స్వామి. చెయ్యి మారితే తామసి శక్తిని భరించలేవు రాణమ్మా. దీన్ని దహనం చేసిన తరువాత లోపలికి వచ్చి ఆశీర్వదిస్తాను. పిల్లలు, మీరు బయటికి రండి. మీరు ఆగండి. నువ్వే వెళ్ళమంటావు, మళ్ళీ నువ్వే ఆపుతావు. ఏమైంది నీకు? ఒక్క నిమిషం, నాకేదో అనుమానంగా ఉంది కృష్ణ. నీ అనుమానం నిజం రాణమ్మా. హర హర మహాదేవ్, శంభో శంకర్. హర హర మహాదేవ్, శంభో శంకర్. స్వామి, స్వామి, హర హర మహాదేవ్, శంభో హర హర మహాదేవ్, శంభో శంకర్. హర హర మహాదేవ్, శంభో శంకర్. రాణమ్మా, నేను ఫణీంద్ర స్వామీజీని. రాణమ్మా, మోసపోకు, నేను ఫణీంద్ర స్వామీజీని. రాణమ్మా, ఈ స్వామీజీ తామసి. నా రూపంలో వచ్చి మీ పిల్లల్ని బయటికి రప్పించి చంపడానికి వచ్చింది. లేదు రాణమ్మా, నాకు ఇతనిలో తామసి రూపం కనిపిస్తోంది. ఇతని మాటలు నమ్మి నీ పిల్లలను చేతులారా చంపుకో. రాణమ్మా, ఈ తామసి మాయారూపిణి. నీకు ముందే చెప్పాను, అందుకే అది నా రూపంలో వచ్చింది. జాగ్రత్త. ఈ తామసి సర్పశాపం అంతం కాకుండా ఉండాలని మాయ చేయడానికి వచ్చింది. నేను ఆ తామసినే పట్టుకొని వచ్చాను రాణమ్మ. నా మాటలు విని గరుడ యంత్రాన్ని దాటండి, దహనం చేద్దాం. బయటికి రండి, త్వరగా రండి. ఆగండి. మీలో ఎవరు మా మేలు కోరే ఆత్మ బంధువులు ఇప్పుడే నేను తెలుస్తాను. మా మేలు కోరే పుణ్యపురుషులెవరో ముందు ఈ గరుడ యంత్రాన్ని దాటి లోపలికి రండి. రండి స్వామి, రండి.